రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అంటూ తెలుగుదేశం పదే పదే విమర్శిస్తూ ఉంటుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి. అక్కడ వాళ్ళు చెప్పు చేతల్లో నడిచింది, వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచిందంటూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడవనివ్వమంటారు. రాజారెడ్డిని ఈ తరమోళ్ళు ఎవరూ చూసి ఉండరు. రాజశేఖర రెడ్డిని చూశారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూశారు. కానీ రాజారెడ్డి అనేటటువంటి ఆయన రౌడీ రాజకీయాలు చేసేవాడు అంటూ ఆయన పాయింట్నే హైలైట్ చేస్తూ వచ్చారు. ఆ రాజారెడ్డి పేరుని షర్మిల తన కొడుక్కు పెట్టుకుంది. షర్మిల పార్టీ కోసం కాకుండా తన వ్యక్తిగత స్వార్థానికే పనిచేస్తుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇవాళ కర్నూలులో ఉల్లి రైతుల యొక్క సమస్యలు వినడానికి వెళ్ళింది. చాలా కష్టపడింది పాపం. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ 400 రూపాయలు 300 రూపాయలకి అడుగుతున్నారమ్మా అని చెప్పుకొచ్చారు. అట్లాగే వాళ్ళ బాధలంతా చెప్పుకొచ్చారు. అంతా వింది, అంతా బాగానే ఉంది. ఏకైక సమస్యల అసలు అది పక్కకి వెళ్ళిపోయింది. తన కొడుకుని వెంట పెట్టుకెళ్ళింది. తన ఆశీర్వచనం, తన తల్లి ఆశీర్వచనం ఇప్పించి అది వీడియోని ముందుగా రిలీజ్ చేసింది. దాంతో ఉల్లి రైతు సమస్య పక్కకి వెళ్ళిపోయింది, ఆ ప్రచారం పక్కకి వెళ్ళిపోయింది. రాజారెడ్డి ప్రచారమే వచ్చింది. ఈవెన్ అంటే ఆవిడ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కోసమని ఇట్లాంటి డ్రమటైజ్ చేస్తుంది అనడానికి సజీవ సాక్ష్యం అనమాట అది. దాంతో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియాకు కూడా మా రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. తద్వారా రాజకీయ ప్రవేశం తన కొడుకుకి కల్పించేటటువంటి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాజకీయ పార్టీ పెట్టినా, ఆ తర్వాత కాంగ్రెస్కి పిసిసి చీఫ్ అయినా, ఇప్పుడు ఇవాళ చేస్తున్నదైనా సరే ఒకటి కాంగ్రెస్ అనేటటువంటిది ముందు పెట్టుకుని తన వ్యక్తిగత ప్రయోజనానికి లబ్ధికి ప్రయత్నిస్తోంది. మరి రాజారెడ్డి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.